ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా ప్రియుని ప్రేమ ఊహకు వందని ప్రేమ శిలనే మలిచిన ప్రేమ ఊహకు వందని ప్రేమ శిలనే మలిచిన ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా ప్రియుని ప్రేమ ఊహకు మించిన ప్రేమ శిలనే మలిచిన ప్రేమ నిజమైన ప్రేమ నా జీవితాన నే చూడగలనా అనుకుంటూ ఉన్నాం ప్రాణంగా నన్ను ప్రేమించే ప్రేమ నన్ను వెదకి వస్తే నమ్మలేకున్నాం తన మహిమనంతా నా పాపమునకు బదులిచ్చిన ప్రేమ ఇది సాధ్యమేనా తన మహిమనంతా నా పాపమునకు బదులిచ్చిన ప్రేమ ఇది సాధ్యమేనా నేలేక మనలేక ప్రేమ నన్ను వెదకి దిగి వచ్చిన ప్రేమ నీలేక మనలేక ప్రేమ దివి విడిచి దిగి వచ్చిన ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా క్రీస్తు ప్రేమ ఊహకు మించిన ప్రేమ శిలనే మలిచిన ప్రేమ ఊహకు మించిన ప్రేమ శిలనే మలిచిన ప్రేమ ప్రేమ ఈ గొప్ప ప్రేమ రుచి చూచినాక నా కొరకే నేను జీవించలేను శ్రమలు సంఖ్యలు సింహాసనాలు నీ ప్రేమ నుండి ఎడబాపలేవు శ్రమలు సంఖ్యలు సింహాసనాలు నీ ప్రేమ నుండి ఎడబాపలేవు శ్రమలు సంఖ్యలు సింహాసనాలు నీ ప్రేమ నుండి ఎడబాపలేవు ప్రేమ 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 శాశ్వతమైన ప్రేమ 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 శాశ్వతమైన ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 కల్వరి ప్రేమ ఊహకు మించిన ప్రేమ శిలనే మలిచిన ప్రేమ ఊహకు మించిన ప్రేమ శిలనే మలిచిన ప్రేమ ప్రేమ. బాగుందండి. విన్నారు ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదా? అవును, ఇంకా రిలీజ్ చేయలేదు కదా, ఎట్లా వింటారు? ఈ మధ్య రాసింది. బాగుందా? ఓకే. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా దాన్ని చేయాలి. ప్రభుచితమైతే రేపు నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి ముందు రిలీజ్ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాము. జస్ట్ ప్రేయర్ చేయండి అంతే. సో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. మనకు తెలిసిన విషయమే నేను మీతో చెప్తాను. యాక్చువల్గా అయితే క్రిస్మస్ వర్తమానం చెప్పాలి, బట్ దేవుడు నా మనసులో పెట్టింది మీతో చెప్తాను. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి.
19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రకటన 19:13 అందరం కలిసి చదువుకుందామా? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. నాతో పాటు మరలా చెప్పండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండను. ఎవరట? ఎవరు చెప్పండి? రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? దేవుని వాక్యము. హీఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు చెప్పండి? ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది యందు ఏమి ఉండెను? వాక్యము. వాక్యము ఏమై ఉండెను? వాక్యము ఎవరి యొద్ద ఉండెను? ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణిగా నీ మధ్య నా మధ్య వసించాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఆయనే మన మధ్య ఉన్నాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తే ఆత్మ అంటాడు కదా కొరింథీ పత్రికలో. క్రీస్తే ఆత్మ. ఈ ఆత్మను గురించి, స్వాతంత్ర్యాన్ని గురించి అక్కడ రాస్తాడు. సో ఈ సమయంలో యేసుక్రీస్తుకి ఇవ్వబడిన వస్త్రము రక్తములో ముంచబడి ఉందట. దాన్ని మనం పట్టుకోవాలి. రాత్రి మనకు తెలిసిన ఒక సంఘటన మీతో చెప్తానండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నువ్వు వచ్చి 3వ రోజు కూటం పెట్టాను లేదు, కానీ నా కుమార్తె చచ్చిపోయింది, అయినను నువ్వు వచ్చి నా కుమార్తెను ముట్టితే ఆమె ఏమవుతుంది? షీ విల్ రైజ్. ఆమె మళ్ళా బ్రతుకుతుంది. ఎక్కడ జరగదు ఇట్లా. నా కూతురు చచ్చిపోయింది పాస్టర్ గారు, వచ్చి ప్రార్థన పెట్టండి అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నా కూతురు చచ్చిపోయింది, నువ్వు వస్తే నా బిడ్డ బ్రతికిద్ది అంటాడండి ఆయన. ఆ సమాజ మందిరపు అధికారి యాయిరు కుమార్తె చనిపోయిందట. ఈ హడావుల్లో యేసుక్రీస్తు ప్రభు విస్తారమైన జనసందోహములో ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని బలవంతి పెట్టి తీసుకెళ్తున్న ఆ టైంలో ఒక ఆమె వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుని ఆపేసింది. చదవండి 9వ అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తే, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ. ఎన్ని సంవత్సరాల నుంచి అటండి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు అంటే ఎట్లా? పర్లేదా? కొంచెం చిన్న టైమా ఎక్కువ టైం అంటారా? పెద్ద టైమా? వాజ్ ఇట్ ఎన్ లాంగెస్ట్ పీరియడ్ ఆర్ వాజ్ ఇట్ ఎన్ షార్ట్ పీరియడ్? పెద్దదే కదా. 10 సంవత్సరాలు పైబడి అసలు మనకి ఇప్పుడు ఓపిక బొత్తికి నశించిపోయింది. ప్రార్థన చేయటం కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉండాలి మనకి. అట్ అయిపోయాము మనం ఇప్పుడు. పేషెన్స్ లేదు, ఓర్పు లేదు. ఆమెకి 12 సంవత్సరాల నుంచి వ్యాధి. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు చెప్పండి బైబిల్లో చాలా కాలంగా బాధపడుతున్న కొన్ని సందర్భాలు చెప్పండి. కొన్ని మీరే చెప్పేస్తారు. మన పితరులైన ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఫరో బానిసత్వం కింద ఉన్నారు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు చెప్పండి. 400, 430, 425, 450, 430 సంవత్సరాలు ఫరో యొక్క బానిసత్వం కింద ఉన్నారు. బట్ వాళ్ళకి విడుదల కలిగిందా? కలిగిందా? దేవుడే అంటాడు, నేను దిగి వచ్చాను, మీ మూలుగులు విన్నాను అంటాడు ప్రభు. ఏమంటాడు? నేను మీ మూలుగు విని, మీ కన్నీరు చూచి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానాన్ని నేనేం చేసుకున్నాను? జ్ఞాపకం చేసుకున్నాను. ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి మోషే, నువ్వు రా, నిన్ను ఫరో యొద్దకు పంపిస్తానని చెప్పి మోషేని ఫరో యొద్దకు బలవంతంగా పంపించి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడు? విడిపించాడు. ఇనప కొలిమి. ఏం చెప్పండి అది? ఇనప కొలిమి. ఇనప కొలిమిలో ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ప్రస్తుతము? ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ ఏదో ఒక ఇనప కొలిమిలో గుండా వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అగ్ని మధ్య నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జలములలో బడి దాటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా. ఇంకా చెప్పండి, చాలా కాలంగా బాధలు అనుభవించిన వాళ్ళ గురించి చెప్పండి. హన్న చాలా కాలం గొడ్రాలుగా ఉంది కదా. ఇది మిత్తంగా లేదు బైబుల్లో ఇన్ని సంవత్సరాలని. బట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, ఫర్ ఎ లాంగ్ టైమ్ షీ వాజ్ బ్యారన్. ఆమె గొడ్రాలుగా ఉంది. ఆమెకి కోపం వస్తుంది. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడల్లా కోపం వస్తుంది. తన వైరియగు పెనిన్న ఆమెను ఏం చేస్తుంది? విసిగిస్తుంది. నువ్వు గొడ్రాలివి, నువ్వు గొడ్డుబోద్దానివి అని ఆమెను విసిగిస్తూ ఉంటే
హన్నా చాలా తల్లడిల్లిపోయింది. చాలా కాలం ఆమెకు బిడ్డలు లేరు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు కొరకు శ్రేష్టమైన ప్రవక్తను, ఎవరు ఆయన పేరు? శామ్యూయల్. మంచి ప్రవక్తను దేవుడు. ఆ తర్వాత మళ్ళీ 3 కుమారులు 2 కుమార్తెలు కలిగినారు, అది వేరే విషయము. ఆ తర్వాత చెప్పండి, దావీదు ఎంతకాలం అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు? చాలా కాలం కదా. ఎందుకు? కారణం ఏంటి? దావీదు చేసిన తప్పేంటి చెప్పండి? ఏం లేదు, నిష్కారణంగా అసూయ. ఒకసారి అసూయ అంటారా? అనరా? మాకు లేదండి మేము అనమంటారా? అనండి, ఏం కాదు, అసూయ అనండి ఒకసారి. అసూయ ఏం లేదు, రీజను దావీదు చేసిన తప్పేం లేదు. సౌలు కేవలం అసూయ చేత దావీదుని ఏం చేస్తున్నాడు? తరుముతా ఉంటే దావీదు గుహ అనక, కొండ అనక, అడవనక అలా పడి పారిపోతా కొన్ని సంవత్సరాలు దేవుడు మరలా పిలిచి రాజుగా అభిషేకం చేసిన దాకా దావీదు హీ వాజ్ రన్నింగ్, పారిపోతూ ఉన్నాడు దావీదు. ఇంకా చెప్పండి, ఇంకా దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళ గురించి చెప్పండి. మిమ్మల్ని గురించి కాదు, బైబిల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. చాలా ఉన్నాయి. బెతస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడున్నాడు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతని పేరు బైబిల్లో లేదు, అతని వ్యాధి ఏంటో కూడా బైబిల్లో లేదు, అతను ఎందుకు పడున్నాడో ఆయన డిసీజ్ ఏంటో కూడా బైబిల్లో లేదు. కానీ దేవుడు ఆయన్ని ముట్టాడా? స్వస్థపరిచాడా? నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇంకా చెప్పండి, ఇంకా సీనియర్ మోస్ట్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. సీనియర్ మోస్ట్ పర్సన్ శృంగారమను దేవాలయం దగ్గర ఎవరున్నారు? పుట్టినది మొదలుకొని కుంటివాడమో, మళ్ళీ మీరు క్యారెక్టర్ మార్చేస్తున్నారు, డిసీజే మార్చేస్తున్నారు. పుట్టింది మొదలుకొని కుంటివాడు. అపోస్తుల కార్యాల్లో ఉంటాడు కదా, 2వ అధ్యాయం అనుకుంటా. పుట్టింది మొదలుకొని కుంటివాడు ఒకడు పడున్నాడు. శృంగారమను, కొందరు ప్రతిదినము వాడిని తీసుకెళ్లి శృంగారమను దేవాలయం ద్వారం దగ్గర పెడుతున్నారు. ఆడికి చర్చి బయట, చర్చి లోపల తెలియదు వాడికి. ఈ తీసుకెళ్లే వాళ్ళు ఒక్కసారైనా పొరపాటున చర్చి లోపల తీసుకెళ్ళిన వాళ్ళు కాదు వీళ్ళు ఎంతసేపు బిజినెస్ మైండ్ అనమాట. చర్చి గడప దగ్గరే పెడతారు, అరే ఇక్కడ అడుక్కోరా నువ్వు అని చెప్పి డబ్బుల కోసం. ఆడేమో చర్చిలో చూస్తూ ఉంటాడు, చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. అదొక శాపం. చాలామంది చర్చి బయటే ఉంటారు, చర్చి లోపలికి రారు. మీరు వచ్చారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడి వయసు 40 ఏళ్ల కంటే ఎక్కువే, సీనియర్ మోస్ట్ అనమాట. ఇంకొక ఆమె ఉంది, ఆమెకి 18 సంవత్సరాలు. ఏమైంది చెప్పండి? వెరీ గుడ్. ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, కొంతమంది మాకెందుకులే అన్నట్టుగా ఉన్నారు. చెప్తే ఏమైద్దో, చెప్పకపోతే ఏమైద్దో, అసలు మాకెందుకులే అన్నట్టుగా ఉన్నారు. చెప్పండి, 18 ఏళ్ల నుంచి ఆమెకి ఏమైపోయింది చెప్పండి? నడుము వంగిపోయింది. కింద చూపే కానీ పై చూపు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వెరీ గుడ్, చెప్పాలా, టక్క చెప్పేస్తూ ఉండాలి. అదే వాక్యం కరెక్ట్ అయిపోవటం అంతే. అట్లా కరెక్ట్ అయితేనే పవర్ జనరేట్ అయ్యింది అదన్నమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు తండ్రి కుడిపార్శానా విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం. అది వెంటనే సబ్జెక్టులోకి వెళ్ళిపోవాలన్నమాట. 18 ఏళ్ళ నుంచి నడువు వంగిపోయింది ఆ మనిషికి. ప్రభువు మరలా పిలిచి ఆమె తల మీద చేయబెట్టి ఆమెను స్వస్థపరిచాడు. సో ఇప్పుడు మనం విన్న సందర్భాలన్నీ కూడా దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు చివరికి ఏమయ్యారో తెలుసా? వాళ్ళు బాగు చేయబడ్డారు, వాళ్ళు స్వస్థతను పొందుకున్నారు. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెకి? షీ హ్యాస్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్. ఆమె రక్తస్రావ రోగము. ఆమె దగ్గర భయంకరమైన దుర్వాసన. ఆమె కడగా ఉండాల్సిన స్త్రీ, ఆమె అపవిత్రురాలుగా ఎంచబడుతుంది అన్నమాట. ఆమె ఎప్పుడు కూడా బ్లీడ్ అవుతా ఉంటుంది అనమాట. అది ఫైబ్రాయిడ్సో తెలీదు, పాలిప్సో తెలీదు. ఆ యూట్రైన్లో నుంచి ఎప్పుడు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆమెకి హెమరేజ్ అనమాట, లోపల బ్లీడ్ అవుతూ ఉంటే ఆమెకి నీరసం. ఆమెకి ఏం చెప్పండి? రక్తం పోయే వాళ్ళు ఎలా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటారు, 6 ప్యాక్ బాడీ వేసుకొని అంటారా? ఎట్లుంటారు? నీరసంగా ఉంటారు. పాపం స్త్రీలకు తెలుసు, పాపం వాళ్ళు 3 దినాలు కడగా ఉంటారు కదా, ఎంత నీరసంగా ఉంటారు. మరి 12 ఏళ్ళ నుంచి అదే పనిగా దేహంలోంచి రక్తం పోతూ ఉంటే ఆమె దురవస్థ, ఆమె దుస్థితి అసలు నరమాతుడు అర్థం చేసుకోగలడా? ఎవరు అర్థం చేసుకోలేరు. అంత ఘోరమైన శ్రమలో ఉందండి ఆమె, అంత ఘోరమైన బాధలో ఉంది. నోరు తెరిచి చెప్పుకోలేని, చెప్పినా ఎవరు వినెళ్ళిపోయే వాళ్ళే. కానీ ఆ బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రభు అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన దేహంలోంచి రక్తం అంతా ఏమైపోయింది?
యేసు ప్రభు దేహం నుంచి రక్తం అంతా ఏమైపోయింది? రక్తం కూడా అయిపోయి చివరికి ఏం కూడా పోయినాయి? ఆయన పక్కలో పొడిస్తే రక్తము నీరు కలిపి ఇక రక్తం లేదు ప్రభు దేహంలో. ఎవరన్నా నిన్ను అర్థం చేసుకోగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే యేసు ప్రభు ఒక్కడే అర్థం చేసుకోగలడు. మన వలే శోధించబడ్డాడు. మన ప్రధాన యాజకుడు మన శ్రమల యందు సహా అనుభవము లేనివాడు కాడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి మిమ్మల్ని చాలా ధైర్యపరుస్తున్నాను. ఎందుకంటే నీ బాధ, నీ శ్రమ ఎవరికి అర్థం కాకపోయినా అర్థం చేసుకోగల ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు. రక్తమంతా పోతే ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. ఇంకెవరికైనా తెలుసా? యేసు ప్రభుకు కూడా తెలుసు. నీ కోసము నా కోసము సిలువలో తన రక్తమంతా ధారపోసిన యేసు ప్రభువుకు తెలుసండి. ఆమె గురించి ఒక వచనంలో రాయబడింది. ఒకసారి చూడండి, మార్క్స్ వార్తలో చూడండి. ఆమె గురించి ఏం రాయబడిందంటే ఆమె కంప్లీట్ ఆమె సిట్యువేషన్ అంతా ఒక్క వచనంలో కన్ఫైన్ చేసి రాసిపడేసాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25, 26 వచనాలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఇది గుర్తుపెట్టుకోండి, అనేక వైద్యులు అనేది గుర్తుపెట్టుకోండి, ఎన్నో తిప్పలు అనేది గుర్తుపెట్టుకోండి, తనకు కలిగినదంతా ఏమి చేసుకొని అనేది గుర్తుపెట్టుకోండి, ఎంత మాత్రము ప్రయోజనం లేని గుర్తుపెట్టుకోండి, మరింత సంకటపడినని గుర్తుపెట్టుకోండి. ఇది స్థూలంగా ఆమె సిట్యువేషన్ ఏంటంటే ఎంత భయంకరంగా ఉంది. ఈ రాత్రి దూరం నుంచి మాటలు వినేవాళ్ళైనా సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా సరే, ఇంత శ్రమ గుండా వెళ్ళే వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోను. ఒకవేళ ఉన్నా కూడా మీకు గుడ్ న్యూస్ అనమాట. ఈమె పరిస్థితి ఏంటంటే ఆమెకున్న ఆస్తి అంతా ఖర్చు పెట్టుకుంది. అక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళింది, అక్కడ ఫారెన్ నుంచి డాక్టర్ వచ్చారంటే అక్కడికి వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, పొలం అమ్మింది, ఇల్లు అమ్ముకుంది, అంత కలిగినంత వ్యయం చేసుకుంటుంది. కానీ ఏమాత్రము ప్రయోజనం ఆమెకి లేదు. ఏ ప్రయోజనం ఆమెకి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. నువ్వు లేకపోవచ్చు, నీ ఇంటి పక్కన ఉంటారు ఇలాంటి వాళ్ళు, మీ స్నేహితుల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, మీ బంధువుల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎక్కడో ఉంటారు ఇలాంటి వాళ్ళు. బయటికి తెలియదు చాలాసార్లు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని మనకు తెలిస్తే అరే నాకు ఒక మాట చెప్పుంటే బాగుండే, అప్పుడు వస్తుంది ఆ నిట్టూర్పు. అరే నిన్నే నాతో మాట్లాడిందే, ఒక మాట నాతో చెప్పకపోయిందా, ఏదో ఒకటి చేసేదాన్ని కదా. అప్పుడు వస్తుంది ఈ కవరింగ్, ఈ గోల్డ్ కవరింగ్ మాటలన్నీ అప్పుడు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీతో చెప్తున్నాను. ఆమె పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎవరో ఏం చేశారో తెలుసా అండి? ఆమెకు యేసు క్రీస్తుని గురించి చెప్పారు. ఏం చెప్పారు? యేసు క్రీస్తుని గురించి ఆమెకి చెప్పారు. చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆమె యేసుని గూర్చి విని, నాతో పాటు చెప్పండి, ఆమె యేసుని గూర్చి విని. రోమాపత్రిక చూడండి ఒకసారి, 10వ అధ్యాయము 15వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. రోమాపత్రిక 10:15 వచనం చదవండి. రోమాపత్రిక 10:15. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? నాతో పాటు చెప్పండి, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? నాతో పాటు చెప్పండి, ప్రకటించేవాళ్ళు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కనుక నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, ఎంతమందికి సువార్త చెప్పారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఒకసారి మీ కుడి హస్తాన్ని ఎత్తి చూయించండి అని కనుక నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇప్పుడు పొరపాటున మీరు చాలా కాలంగా దేవుని మందిరానికి వస్తున్నారు, ఒక ఆత్మనైనా ప్రభు కోసం తీసుకొచ్చారా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా సువార్త చెప్పారా, సువార్త ప్రకటించారా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ స్నేహితుల్లో కానీ ఎవరికైనా మీరు సువార్త చెప్పారా,
మీ బంధువుల్లో ఎవరికైనా సువార్త చెప్పారా? మీరు ప్రయాణం చేసేటప్పుడు బస్సులోనో ట్రైన్లోనో ఎక్కడో మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎవరికైనా సువార్త చెప్పారా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, అడగకపోతేనే ఎట్ట చూస్తున్నారు, అడిగితే ఇంకెట్ట చూస్తారో, అడిగితే ఎట్లా చూస్తారో. షీ హర్డ్, ఆమె వినింది. నువ్వు ప్రకటించకపోతే ఎలా వింటారు నీ స్నేహితులు? నువ్వు ప్రకటించకపోతే నీ ఇంటి పక్కన వాళ్ళు ఎలా వింటారు? అది నీ మీద ఉన్న బాధ్యత. అది సంఘ కాపరి బాధ్యత కాదు ప్రకటించటం. ఆయన బాధ్యత మాత్రమే కాదు, నీ బాధ్యత, నా బాధ్యత, మన అందరి బాధ్యత. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి ఏం చెప్పాలి? సువార్త ప్రకటించాలి. ఇలాగే రాత్రిపూట దేవుని దూతలు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పారు. ఓ పని చేద్దామా? వాళ్ళకి అప్పగిచ్చేద్దామా? చెప్పండి బ్రదర్, ఇదేదో బాగుంది, మాకెందుకు వచ్చిన గొడవ, దేవదూతలకి అప్పగించండి, వాళ్ళే చెప్పుకుంటారు అందామా? ఆ రోజు దేవుని దూతలు పశువుల కాపురుల దగ్గరికి వచ్చి, అయ్యా మీ కొరకు రక్షకుడు జన్మించాడు. ఎవరు జన్మించాడు? రక్షకుడు. రక్షకుడా? దేనికోసం అమ్మ రక్షకుడు? పాపుల రక్షకుడు. దేనికోసం చెప్పండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువా. నేను 1:21 ఉంటుంది మత్తయి సువార్తలో. యేసు అంటే ఏంటి సార్ అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. రక్షకుడు. మరి పాపాల నుంచే రక్షిస్తే రోగాల నుంచి రక్షించలేడా? పర్ఫెక్ట్గా రక్షిస్తాడు. మరి రోగాల నుంచే రక్షిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించలేడా? పర్ఫెక్ట్గా రక్షిస్తాడు. మరి దేని నుంచి ఆయన రక్షిస్తాడా? దేని నుంచి ఆయన రక్షిస్తాడండి? అసలు ఆయన రక్షకుడు అండి బాబు. ఆయన ఎవరు చెప్పండి? ప్రశ్న ఏదైనా పర్లే, సమస్య ఏదైనా పర్లే, ఎంత కఠినమైన ఘోరమైన సిచ్యువేషన్ అయినా పర్లేదు, హీ ఈజ్ ద సేవియర్. జీసస్ ఈజ్ ద సేవియర్. ఒకసారి క్రైస్తవులు కొంతమంది కరపత్రికలు అంటించారంట గోడల మీద. జీసస్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పి గోడల మీద పత్రికలు అంటిస్తే కొంతమంది గిట్టనోళ్ళు కింద అంటించారంట. తర్వాత రోజు జీసస్ ఈజ్ ద ఆన్సరా, వాట్ ఈజ్ ద క్వశ్చన్ అని కింద అంటించారంట. వాట్ ఈజ్ ద క్వశ్చన్ అంటే వీళ్ళు పక్క రోజు వీళ్ళు అంటించారంట, వాట్ ఎవర్ మే బి ద క్వశ్చన్ ఏదైనా కావచ్చు, హీ ఈజ్ ద ఆన్సర్. జీసస్ ఈజ్ ద ఆన్సర్. జీసస్ ఈజ్ ద సేవియర్. అంత శ్రమపడి, అంత వేదన పడి, అంత బాధపడి 12 ఏళ్ళు కృంగి కృషించి నశించి సమస్తము పోగొట్టుకొని దిక్కుమాలిన దానిలాగా బతికిన స్త్రీకి ఎవరో సువార్త చెప్తే, ఎవరో క్రీస్తు గురించి చెప్తే ఆమె బ్రతుకు బాగుపడితే ఆ బహుమానం ఎవరికో తెలుసా అండి? ఆ చెప్పిన వాళ్ళకి. మనకి బిల్లీ గ్రహాం గారి గురించి బాగా తెలుసు. మొర్దెకై హ్యామ్ గురించి ఎవరికి తెలియదు. ఎవరు మొర్దెకై హ్యామ్? బిల్లీ గ్రహాం గారిని సువార్త చెప్పి రక్షించిన ఆయన మొర్దెకై హ్యామ్. ఇప్పుడు బిల్లీ గ్రహాం గారు ఇన్ని లక్షల కోట్ల మందిని ప్రభు కోసం నడిపిస్తే దాని వెనకాల బహుమానం ఎవరికో తెలుసా? ఆయనకి. బిల్లీ గ్రహాం గారు ఒకసారి టైలర్ దగ్గరికి వెళ్ళాడంట. టైలర్ దగ్గరికి బట్టలు కుట్టించుకుందాం టైలర్ దగ్గరికి వెళ్తే ఆ టైలరు కొలతలు తీసుకొని, బాబు కొంచెం టైం పట్టిద్ది, నాకు పక్కనే మీటింగ్ జరుగుతుంది, వెళ్ళి కూర్చోపో, మీటింగ్ అయిపోయాక రా ఇస్తానన్నాడంట టైలర్. ఆ మీటింగ్లో మొర్దెకై గారు వాక్యం చెప్పి ఆల్టర్ కాలిస్తే అప్పుడు బిల్లీ గ్రహాం గారు లేచి వెళ్ళి రక్షణ పొందారు. ఆ టైలర్ పాత్ర ఎంత గొప్పదో తెలుసా? పరలోకంలో ఆయన ముందుంటాడు. ఇన్ని లక్షల మంది, కోట్ల మందిని బిల్లీ గ్రహాం గారు రక్షిస్తే ఆ పాత్రలో టైలర్ గారిది ఎంత? ప్రేమ దేని బిడ్డలారా, ఈ రాత్రి చాలా బాధతోటి కొంచెం కఠినంగా చెప్తున్నాను,
మనము నోరు మూసుకొని ఉండటానికి వీలు లేని సమయం ఇది. మనం నోరు మూసుకొని నేను చెప్పకపోతే జరిగిద్దిలే సువార్త సేవ, ఎవరో చెప్పుకుంటారు, పాస్టర్ గారు చెప్పుకుంటారు అనుకుంటే అంతకంటే శత్రువుకి మనం ఇచ్చే గొప్ప అవకాశం ఇంకోటి లేదు. సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు తినమని అవ్వని బలవంతం చేశాడు సాతాను. కానీ ఈరోజు సిలువకు జీవవృక్ష ఫలము వేలాడుతుంటే దాని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. అర్థమైందా మీకు? ఈ రోజున కల్వరి సిలువకు జీవవృక్షము యేసుక్రీస్తు ప్రభు అనే రక్షణ వేలాడుతుంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఆ రోజు అక్కడికి వెళ్ళమని బలవంతం చేసిన సాతాను ఈరోజు ఇక్కడికి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. నువ్వు ఉదయాన్నే లెగుస్తున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు, ప్రార్థన అంటే బైబిల్ పట్టుకొని వస్తున్నావు, ఇంటికి వెళ్తున్నావు, తింటున్నావు, మళ్ళీ నీ పని ఇదే దినచర్య అయిపోయింది. కానీ నోరు తెరిచి నా ప్రభువు, అమ్మా నీ కొరకు రక్షకుడు పుట్టాడమ్మా, అమ్మా నీ శ్రమల్లో నుంచి, నీ బాధల్లో నుంచి నేను విడిపించే రక్షకుడు పుట్టాడమ్మా, నీకు సంతోషకరమైన మహా ఆనందకరమైన వర్తమానం నా దగ్గర ఉందమ్మా, నేను పొందుకున్నానమ్మా వార్త, నువ్వు తెలుసుకో అమ్మా అని చెప్పిన పాపాన్ని పోవట్లా మనం పోవట్లా. సో సాడ్, సో పిటియబుల్. చెప్పు, ఏమైనా చెప్తే చంపేస్తారా? చచ్చిపో, నా మట్టుకైతే బ్రతుకుటా, చావైతే ఆదాయం కదా, అవునా కదా? ఒక చిన్న పసిపాపని విపరీతంగా కొట్టాడు ఒక ఆయన, చిన్న పాపని విపరీతంగా కొట్టి వాళ్ళ అమ్మా నాన్న చూస్తుండగానే ఆ పాపని లాక్కొని బయటకు వచ్చి జీపులో వేసుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయాడు. జీపులో వేసుకుని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయాడు. ఆ పాపకి ఆయన మీద కోపం ఉంటుందా, ప్రేమ ఉంటుందా అమ్మా? ఏముంటుంది? భయంకరమైన కోపం ఉంటుంది కదా, దొరికితే నరికి చంపేద్దాం అన్నంత కోపం ఉంటుంది. చిన్నదైపోయింది కానీ ఆ పిల్ల, చిన్న పాప, జరిగిన సంఘటన చెప్తున్న ఒక పాపని భయంకరంగా క్రూరంగా హింసించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఈడ్చుకొని వచ్చేసాడు. ఆ పాప ఏం చెప్పిందో తెలుసా? సువార్త చెప్పింది. ఆయనకి ఏం చెప్పింది? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నా ఏలినవాడు, నన్ను లాక్కొచ్చినోడు, నన్ను హింసించినోడు, నన్ను నా కుటుంబానికి దూరం చేసినవాడు, నా ఏలినవాడు, ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగవుతాడని చెప్పి సువార్త చెప్పింది. ఆ పాప పేరు బైబిల్లో లేదు, సువార్తమ్మ అనుకోండి మీరు. ఎవరికి? నయమానుకి. ఎవరికి చెప్పింది? నయమానుకు చెప్పింది. ఏ పాప, ఏం నువ్వు చేస్తున్నావు, నీ కోపం లేదా? ఆయనంటే ప్రభు ప్రేమ కలిగిన వాడు కదండి, అందుకే నేను కూడా క్షమించానండి, ఆయన బాగవ్వాలనుకో. అది ప్రేమ, అదండి ప్రేమ. ఒక మాట చెప్పింది, సువార్త చెప్పిందండి. ఆ రోజు ఆ చిన్న పాప వాళ్ళ ఇంట్లో బయట పెద్ద డాబు, పెద్ద ర్యాంకు ఆఫీసర్, ఆయన సిరియా దేశపు సైన్యాధిపతి, ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన పెద్ద ర్యాంకు, పెద్ద బలగం, కాన్వాయ్. ఇంట్లోకి వచ్చి తలుపులు వేసుకుంటే ఏం జరుగుతుందో ఈ పాపకే తెలుసు. ఒళ్ళంతా కుష్టు. అమ్మగారు, నా ఏలినవాడు యజమానుణ్ణి నన్ను లాక్కొచ్చాడే, నా దేశానికి పంపించండి, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, బాగవుతాడమ్మా అంటే వాళ్ళ ఆవిడ వెళ్ళి నయమానికి చెప్తే, నయమాన్ వెళ్ళి వాళ్ళ రాజు, సిరియా దేశపు రాజుకి చెప్తే, రాజుగారు ఉత్తరం రాశారు ఇశ్రాయేల్ దేశపు రాజుకి, మా వాడిని పంపిస్తున్నాను బాగు చేయండి అని. తెలుసా? అంత శ్రమపడిన నయమాను, దేహమంతా కుష్టుతో ఉన్న నయమాను 7 సార్లు యోర్దాన్లో మునిగి లేస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతని దేహం వెరీ గుడ్ పసిపిల్ల దేహం వల్ల అయిందట. ఎలా అయింది? మీరు పట్టుకోండి పసిపిల్లల్ని, ఎంత లేతగా ఉంటారో, ఎంత షైనింగ్ ఉంటుంది, ఎంత మెరుస్తూ ఉంటారో పసిపిల్లల్ని పట్టుకోండి మీరు. కమిలిపోయి కుష్టుతో కంపు కొట్టే దేహం ఎక్కడ? పసిపిల్ల దేహం ఎక్కడ? ఎవరికి వస్తుంది క్రెడిట్? ఎవరికి వస్తుంది క్రెడిట్? ఆ కుటుంబంలో మళ్ళా సంతోషం వచ్చిందంటే
లక్షలు కోట్లు ఉండొచ్చు వాళ్ళకి తినటానికి, ఖర్చు పెట్టుకోవడానికి. వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు. వాళ్ళు మరలా సంతోషంగా ఉండే కారణం ఏంటో తెలుసా? ఆ పాప, ఆ చిన్న పాప. ఇశ్రాయేలు చిన్నది. చెప్పండి, ఇశ్రాయేలు చిన్నది అనండి. ఇశ్రాయేలు చిన్నది. ఈరోజు అంత క్రూరుల్ని క్షమించి సువార్త చెప్పింది ఆ పాప. ఈరోజు మనకి ఏమైందండి? ఒక మాట చెప్పడానికి ఏమైంది? బ్రదర్, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు బ్రదర్? నేనేమన్నా మతం మారమంటున్నానా? ఏదన్నా యేసు ప్రభుకి యజ్ఞాలు యాగాలు చేయమంటున్నానా? ట్రై జీసస్. ఒకసారి యేసు ప్రభుని ప్రయత్నించి చూడు, ప్రార్థన చేసి చూడు. సత్యం వాళ్ళని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఏం చేస్తుంది వాళ్ళని? ఎవరు సత్యం? ఎవరు సత్యము? నేనే మార్గమును, నేనే జీవమును, ఐ యామ్ ద ట్రూత్. నేను కూడా సత్యమును కాదు, నేనే సత్యమును యేసు ప్రభు చెప్పాడు. ఈ రాత్రి నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, ఎంతకాలం నువ్వు ఒక్కదానే వస్తావు? ఎంతకాలం నీ పాత సాక్ష్యం చెప్తావు? ఎంతకాలం నేను ఇది ఇచ్చాను? నువ్వు ఎన్ని ఆత్మలు తెచ్చావు దేవుని మందిరానికి? ఆ మాట చెప్పు చాలు. ఆ ఒక్క మాట చెప్పు చాలు. ఆ ప్లేస్ వేస్ట్ దండగా తెలుసా? నీ వల్ల నువ్వు వచ్చి అక్కడ కూర్చుంటావు. ఆ ప్లేస్ వేస్ట్ తెలుసా? నువ్వే రావాలి, నువ్వే కూర్చుంటావు, ఇక అంతే. ఒక ఆయన ఇట్లా అంటాడు, మనం కనుక పరలోకానికి పొరపాటున వెళ్తే దేవుడు అంట మన వెనకాల చూస్తూ ఉంటాడంట. ఎందుకు? ఎవరినైనా తీసుకొచ్చామేమోనని. అబ్బే, సింగిల్ హ్యాండ్ ప్రభు అంటే కుదరదు. 3 సంవత్సరాలు చూస్తున్నాడంట. ఆ చెట్టులో ఏం లేదంట. ఓవర్ యాక్షన్ ఎక్కువ ఆ చెట్టుకి. ఎందుకు? ఆకులే ఏమున్నాయి? యాక్షనే. ఫ్రూట్స్ లేవు, ఫలాలు లేవు. వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు, అంతే. అక్కడే కూర్చుంటుంది. అదే జీవితం. పెట్టులో పెట్టిందాక అదే పాట. ఆమె యేసుని గూర్చి విని, చెప్పండి నాతో పాటు, ఆమె యేసుని గూర్చి విని, ఆమె జీవితం ఏమైపోయింది చెప్పండి? ప్రకటించేవాళ్ళు లేకపోతే ఎలా వింటారు? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడంట. చిన్న స్టోరీలే, నిజం కాదు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని దూతలు అందరూ వచ్చారంట ప్రభు దగ్గరికి. దేవుని దూతలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని ఒక ప్రశ్న అడిగారంట. ప్రభువా, గొప్ప బలియాగం చేసావయ్యా, సర్వమానవాళి పాపం కోసం ప్రాయశ్చిత్తం చేసావు కదా, ఇంత గొప్ప పరిచర్యని ఎంతమందికి అప్పగిచ్చి వచ్చావయ్యా అని అడిగారంట. అప్పుడు యేసు ప్రభు చాలా సంతోషంగా చెప్పాడంట, నా శిష్యులకు అప్పగిచ్చి వచ్చానుగా, నా 12 మంది శిష్యులకు అప్పగిచ్చి వచ్చానుగా అన్నాడంట. అప్పుడు దేవదూతలు అన్నారంట, ఒకవేళ వాళ్ళు చేయకపోతే, ఒకవేళ వాళ్ళు సువార్త చేయకపోతే అంటే ప్రభువు ఒక క్షణము ఆగి ఏం చెప్పాలి? వాళ్ళు చేయకపోతే ఏం చెప్పాలి అని ఒక మాట అన్నాడంట. చేస్తే వాళ్ళే చేయాలి, ఇంకెవరు లేరు అన్నాడంట. చేస్తే ఈ ఊర్లో కూడా చేస్తే నువ్వే చేయాలి, ఇంకెవరు లేరు. నువ్వు చెయ్యాలి. నువ్వు త్రవ్వి దాచిపెడితే కుదరదు. నీ తలాంతు నువ్వు త్రవ్వి దాచిపెడితే కుదరదు. ఆ తీర్పు దినాన ఆ కర్చీఫ్లో కట్టిన రూపాయి కాయని తీసుకొచ్చి, ప్రభువా నేనేం చేయలేదు పట్టుకో అంటే ఊరుకోడు ఆయన. వెలుపల చీకట్లోకి తోసివేస్తారు. అక్కడ ఏడుపును జాగ్రత్త. అరే, 5 తీసుకున్నవాడు ఆ వీధికి ఈ వీధికి తిరుగుతున్నాడు, అమ్మ ప్రార్థన అంటున్నాడు, ప్రార్థనకి వెళ్దాం రమ్మంటున్నాడు. వాడు 5 చేస్తున్నాడు, 3 చేస్తున్నాడు, 2 తీసుకుంటాడు, 2 చేస్తున్నాడు. వాళ్ళ కళ్ళకు మనకి వాళ్ళు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారా? దేవుని సేవ చేసేవాళ్ళు సంచేసుకొని తిరిగి వాళ్ళు పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నారా? రేపు వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. నువ్వు నేను త్రోయబడతామేమో, జాగ్రత్త చెప్పకపోతే. రండి మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోకి ఒకసారి రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోకి రండి. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి. 5వ అధ్యాయము ఈ మాట చదవండి. 27వ వచనము. ఆమె యేసుని గూర్చి విని
నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని చాలండి. నాతో పాటు చెప్పండి, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని. ఇది ఎక్కడ చదవలేదావా? ఇది మ్యాథ్స్ బుక్లో, సైన్స్ బుక్లో, ఫిజిక్స్ బుక్లో ఇదేమి ప్రీడిఫైన్డ్ లా ఏం కాదు. ఇలా చెయ్యాలి, బల్లారాధన ఇట్లా చేయాలి, బాప్తిస్మ ఇట్లా వేయాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారం మనం చేస్తాం. ఇక్కడ అసలు ఈ కాన్సెప్టే కొత్తది. ఈ కాన్సెప్టే కంప్లీట్గా కొత్తది. అసలు యేసుక్రీస్తు ప్రభు రోబు టచ్ చేస్తే చాలు అనే కాన్సెప్టే కొత్తది. ఏమే ఇంట్రడ్యూస్ చేసింది? అంతకుముందు ఎక్కడైనా అంతకుముందు ఎవరికైనా ఆలోచన వచ్చిందా? రాలా. ఆమెకు వచ్చింది ఆలోచన. అది ఆమె విశ్వాస పరిమాణము. నాతో పాటు చెప్పండి, ఆమె విశ్వాస పరిమాణము, మెజర్, కొలత. అందుకే ప్రభు అంటాడు, అమ్మ నీ విశ్వాసము 34 చూడండి, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ ది ఓల్. నీ విశ్వాసమే నిన్ను. ఆమెకి వచ్చింది ఫస్ట్ ఆలోచన. ఎక్కడైనా ప్రభువుని ఆపి, ప్రభువా చేయబెట్టయ్యా, ప్రార్థన చెయ్యయ్యా, పడేయ్యా, ఇది మామూలే. ఇక్కడ అసలు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, అసలు యేసు ప్రభుని ఎందుకు డిస్టర్బ్ చేయటము? నాలో ఫెయిత్ ఉన్నప్పుడు, నాలో ఏమున్నప్పుడు, నాలో విపరీతంగా విశ్వాసం ఉన్నప్పుడు అసలు యేసు ప్రభుని డిస్టర్బ్ చేయటం ఎందుకు? ఆయనలో ప్రభావం ఉంది, నాలో విశ్వాసం ఉంది. నాతో పాటు చెప్పండి, ఆయనలో ప్రభావం ఉంది, నాలో విశ్వాసం ఉంది. అంతే, చాలు. లైట్ వెలిగిద్ది, ఫ్యాన్ తిరిగిద్ది, కరెంట్ వస్తుంది, అంతే. జస్ట్ ఆమెకి ఆ విశ్వాసం చూడండి. అలాంటి వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వాళ్ళంటే దేవునికి చాలా, అయ్యా మా ఇంట్లో రామాకు నాయనా, ఏం చేయాలంట? ఒక మాట చెప్పు, నా దాసుడు ఏమైపోతాడు అనగానే ప్రభు షాక్ అయిపోయి అక్కడ ఆగిపోయి, అబ్బా వాట్ ఏ ఫెయిత్! ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి వాడు ఎవడు నాకు తగల్లా. ఒక అన్యుడు ఇంత ఉన్నతమైన విశ్వాస పరిమాణం కలిగి ఉన్నాడా? నన్ను ఇంట్లోకి రావద్దయ్యా, నువ్వు ఒక మాట చెప్పు, నీ మాటలో అధికారం ఉంది అంటున్నాడా ఒక అన్యుడు? మీకు చేత కాదా ఇది? మీ విశ్వాసం ఏమైంది? అల్ప విశ్వాసులు అనింది ఎవరిని చెప్పండి? శిష్యులు ఎప్పుడన్నాడు చెప్పండి? దోనే మునిగిపోతుంది, బోధ కూడా మేమేమైపోతున్నాము? యేసుప్రభు వచ్చింది ఎందుకు? నశించిన దాన్ని. వీళ్ళు ఏమంటారు? మేమేమైపోతున్నాము? నీకేమీ లేదు. అల్ప విశ్వాసులారా, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఈ రాత్రి దేవుడిని అడుగుతున్న ప్రశ్న రెండే అండి. ఒకటి, నువ్వు సువార్త చెప్తున్నావా లేదా? చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. నేను వెళ్ళిపోతాను ఈ రాత్రి, కానీ ఈ ప్రశ్న నీ గుండెల్లో అలా ముద్రించి వెళ్తున్నా. నువ్వు చెప్పకపోతే వాళ్ళ జీవితాలు బాగవ్వవు. నువ్వు చెప్పకపోతే వాళ్ళ రోగం బాగవ్వదు. నువ్వు చెప్పాలి. ఇది ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. ఇది చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు అనుకోవటానికి కుదరదు. నువ్వు ఖచ్చితంగా ప్రభువుని గురించి పరిచయం చెయ్యాల్సిందే, నీ బాధ్యత. నువ్వు చెప్పు. వాళ్ళు విన్నారో వినలేదో, రక్షణ పొందారో లేదో అనేది దేవుడు చూసుకుంటాడు. అది రెండోది, ప్రభు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈజ్ దై ఫెయిత్? ఆమె అనుకుంది, ప్రభువుని ఎందుకు ఈ టైంలో డిస్టర్బ్ చేయడం, భలే బిజీగా ఉన్నాడు, చుట్టూ జనసమూహం, నాలో విశ్వాసం ఉంది, ఆయనలో ప్రభావం ఉంది, చాలు కదా, ఇళ్ళ ఆయన ముట్టుకుంది. ఒకసారి మాట చదవండి, 28వ వచనం చదవమ్మ ఒకసారి. 27, 28. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన ఏమనుకుందట? ఐ విల్ బికమ్ ఆల్. జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము, నాతో పాటు చెప్పండి, ఆయన వస్త్రము ముట్టెను. చెప్పండి, ఆయన వస్త్రము ముట్టెను. ఆయన వస్త్రంలో ఏముందో తెలుసా? ఏముంది? ఎవరు స్వస్థత అన్నవాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. స్వస్థత అన్నవాళ్ళు కంగ్రాచులేషన్స్, మీ చేయి దించేయండి. ఇంకొక రౌండ్. ఆయన వస్త్రంలో ఏముంది? వెరీ గుడ్. మీ పేరేం పేరమ్మా? సరే, పేర్లు వద్దులే. ఆయన వస్త్రంలో ఏముంది?
వర్చ్యూ. రెండు ఒకసారి ఈ కీర్తన చదవండి. ఒకసారి కీర్తన 93వ కీర్తన మొదటి వచనం చదవండి. 93:1 త్వరగా. యెహోవా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఏం ధరించుకున్నాడంటమ్మా? ఒకసారి చదువు మళ్ళీ. ప్రభావమును ఆయన ఏం చేశాడంట? యెహోవా వస్త్రముగా ప్రభావాన్ని ధరించుకున్నాడు. ఆ సిమిలారిటీ మనకి యేసుక్రీస్తు ప్రభువులు ఇక్కడ కనిపిస్తూ, యేసుక్రీస్తు ప్రభు సడన్గా ఆగిపోయి ఒక మాట అంటాడు, ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారు. చూడండి 30వ వచనం చూడండి, మార్కు సువార్త 5:30 చదవండి ఒకసారి ఫాస్ట్గా. ఇది ఇట్లాగే ఉంచుకోండి ఒక 10 నిమిషాలు. నా వస్త్రములు ముట్టినది ఎవరని చాలు. సో యేసుక్రీస్తు ప్రభువారిలో నుంచి ఏం బయటికి వెళ్ళిందట? ప్రభావం. సో యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రంలో ఏముంది చెప్పండి? పాత నిబంధనలో మనకి ఏం కనిపిస్తుంది? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన ప్రభావమును. పెద్ద డిబేటు, తండ్రి గొప్పోడా, కుమారుడు గొప్పోడా, పరిశుద్ధాత్ముడు గొప్పోడా? తండ్రి ఫస్ట్ కదా, యేసు ప్రభు సెకండ్ కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఫీల్ అవుతాడేమో, థర్డ్ ప్లేస్ ఇద్దాం. నో, దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, రక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, శరీరం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ వాక్యము, దేవుడైన ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఆదియందు దేవుడు అని రాసి ఉంటుంది. ఎక్కడ? ఆదియందు దేవుడు అని ఎక్కడ రాసింది బైబిల్లో? ఎక్కడ రాసింది? రెఫరెన్స్ ఎవరికేం తెలుసా? చెప్పండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు అని ఉంటుంది. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఇలా సబ్స్టిట్యూట్ చేసి చెప్దాం ఒకసారి. ఆదియందు దేవుడు వాక్యమై ఉండెను. ఆదియందు దేవుడు ఎవరు గొప్ప అని కాదు, తండ్రి నీ గూర్చి కుమారుడు చెప్పాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టు. ఫిలిప్పు, నన్ను చూస్తున్నావుగా, మళ్ళీ ఏంటి ఆ పిచ్చి ప్రశ్న ఏంటి? తండ్రిని చూపించమంటావేంటి? చూడు, తండ్రిని చూడు. ఎవరిని చూడాలి? నన్ను చూడు. నన్ను చూస్తే మీకు డిఫరెన్స్ మీరు వాక్యం చదివితే అర్థమైంది. ఎంతమందికి వాక్యం చదివే అలవాటు ఉందో నాకు తెలియదు. ఎంతమంది రోజు కనీసం ఒక అధ్యాయమైన చదువుతారో నాకు తెలియదు. చదవకపోతే మీ లైఫ్ వేస్ట్ అంతే. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని వాక్యము నువ్వు ధ్యానించకపోతే, నా బైబిలు ఎక్కడ పాడవుద్దని పైన ప్లాస్టర్ వేసుకున్నా, వెనకాల దేవుడిచ్చిన వాగ్దానాలు అంటించుకోవడానికి కవర్ పెట్టుకున్నా, మళ్ళీ సపరేట్గా పేపర్లు అంటించుకున్నా, దేవుని వాక్యం రాసుకోవడానికి పేపర్లు అంటించుకున్నా, మధ్యలో పిక్చర్లు ఉంటే ఇబ్బంది కదా, పిక్చర్లు కట్ చేసుకున్నా, వాక్యం ఎప్పుడు కూడా నా చేతిలో ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా మన ఎదుట తెరవబడి ఉండాలి. అదే కదా జీవవాక్యము. నిన్ను బ్రతికించేది వాక్యం అదే కదా. ఒకసారి మీ బైబిల్స్ పైకెత్తి ఒక చిన్న పల్లవి పాడుదాం. మీ బైబిల్స్ పైకెత్తి పట్టుకోండి, గట్టిగా పైకెత్తి పట్టుకోండి. మీ బైబిల్స్ అందరూ పైకెత్తి పట్టుకోండి. భక్త్ సింగ్ గారు కంపల్సరీగా చేసేవాళ్ళు. మీ బైబిల్స్ పైకెత్తి చూపించి ఫుల్ ఫోటో చూపించండి, హాఫ్ ఫోటోగా ఫుల్ ఫోటో చూపించండి. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు
చేసి ఉండాలి ఏ జనము నా చేసి ఉండాలి దేవునికి స్తోత్రము మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒకసారి హైదరాబాద్లో కర్ఫ్యూ జరుగుతూ ఉంది. ఏం చెప్పండి? కర్ఫ్యూ 144 సెక్షన్ ఉంటుంది, అది పెట్టారు. అది పెడితే సండే చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చికి వస్తున్నారు. చర్చి దగ్గర పోలీసులు ఉన్నారు. ఎవరున్నారు చర్చి దగ్గర? ఈ వచ్చిన విశ్వాసులు ఏమంటారంటే చర్చిలోకి వెళ్దామంటారు వాళ్ళు. పోలీసులు ఏమంటారంటే పంపిస్తాము, మీరు క్రైస్తవులేనా అంటారు. మేము క్రైస్తవులే అంటారు వీళ్ళు. పోలీసులు అంటారు ఎవరి చేతిలో బైబిల్ ఉందో వాళ్ళు వెళ్ళండి లోపలికి అన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు దేవుని వాక్యాన్ని మొయ్యకపోతే ఎలా? నువ్వు బతికినంత కాలం నిన్ను దేవుని వాక్యం మోస్తుంది. చదువుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకున్నాడు. ఏమబోయి ఆ ప్రభావాన్ని తాకింది. వెంటనే ఏమైందో తెలుసా? చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం మనం ముగించుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం చూడండి, 28వ వచనం చదవండి, 29వ వచనం చూడండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆ శరీరంలోని ఆ బాధ ఏమైపోయిందట ఆమెకి? అది ఒక్క క్షణం కూడా పట్టలేదు. దేవునితో ఎప్పుడైతే ఆమె కనెక్ట్ అయిందో, దేవుని ప్రభావం ఎప్పుడైతే ఆమెలోకి వచ్చిందో, ఒక బోల్టనింగ్ స్ట్రైకింగ్ అనమాట, ఒక మెరుపులాగా ఆమె దేహంలోకి అలా వెళ్ళిపోయిందో, వెంటనే ఆ రోగము, ఆ సిక్నెస్, ఆ డిసీజ్ అలా ఆగిపోయిందంతే. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలకు ఎలా ఉన్నాడు ఆయన? ఈరోజు నిన్ను బాగు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. అదే ప్రభావం ఈ రోజున ఆ శిలువలో నుంచి ప్రవహిస్తా ఉంది. ఆయన ప్రభావము ఈరోజు నీకు అందుబాటులో ఉంది. నువ్వు ముడతావా? విశ్వాసంతో నువ్వు ముడతావా? ఒక్కసారి మత్తయి సువార్త చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఇక్కడ మరొక రీతిగా రాయబడింది. 22వ వచనం చూడండి, చదువమ్మా. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి ధైర్యంగా ఉండు. చాలండి. ఇప్పుడు ఆమెకి షీ డోంట్ హ్యావ్ దట్ బోల్డ్నెస్ టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురుగా వెళ్ళే తెగింపు, ధైర్యం ఆమెకు లేదు. అసలు ఎవరన్నా కనుగొంటే కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అపవిత్రురాలు వెళ్ళకూడదు, బయటికి జనసమూలకి వెళ్ళకూడదు. ఎందుకంటే రక్తస్రావం జరుగుతూ ఉంది. ఆమె వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగించి వెళ్ళింది. ప్రభు ఎదుటికి వెళ్ళే ధైర్యం ఆమెకి లేదు. ఇలా ఇంకో సందర్భం ఉంది బైబిల్లో. ఒక స్త్రీ యేసు ప్రభు ముందుకెళ్లకుండా వెనకాల నుంచిన సందర్భం ఉంటుంది. ఎవరు చెప్తారో చెప్పండి చూద్దాం. ఎవరు చెప్తారు? నేను ఒక 5 సెకండ్స్ టైం ఇస్తా. సేమ్ సిచ్యువేషన్ బైబిల్లో ఇంకొక స్త్రీనే యేసు ప్రభు ముందుకు వచ్చే ధైర్యం లేక వెనకాల నుంచింది. అమ్మా, పాపాత్మురాలైన స్త్రీ. చూడండి ఒకసారి లూకాసు వార్తలో. వెరీ గుడ్. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి, 44వ వచనం చూడండి. లూకాసు వార్త 7:44. ఆ స్త్రీ వైపు తిరిగాడు యేసు ప్రభు. ఎవరి వైపు తిరిగాడు చెప్పండి? ఆమె యేసు వైపు రాలేదు. ఆమెకు అంత ధైర్యం కూడా లేదు. ఆమె పేరే పాపాత్మురాలు. ఆమె సాక్ష్యమే ఆమె పేరు. ఈరోజు నేను ఒక మాట ధైర్యంగా చెప్తున్నాను. ప్రభువు ముందుకు వచ్చే ధైర్యం నీకు లేకపోయినా ప్రభువు నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఈమెకా ధైర్యం లేదు. రక్తస్రావ రోగులకి ప్రభు దగ్గరికి వెళ్ళే ధైర్యము లేదు. ఆ పాపాత్మురాలు సీమోనింటికైతే వెళ్ళింది, అత్తరుబుడ్డి అయితే తీసుకెళ్ళింది. ఆమె వెంట్రుకలతో యేసు ప్రభు
కాళ్ళు అయితే తుడుస్తుంది. ఆయన ఇలా కూర్చొని కాళ్ళు వెనక్కి పెట్టుకుంటే ఆయన కాళ్ళు అయితే తుడుస్తుంది, అత్తరు పోస్తుంది, కన్నీళ్లతో వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. కానీ ఆమె యేసుప్రభు ముఖాన్ని చుట్టలేదు, యేసుప్రభు ఆ ముఖాన్ని చుట్టలేదు. ఆమె వెనకాలుంది. ఆమెకంత ధైర్యం లేదు, పరిశుద్ధుని ఎదుటికెళ్ళే ధైర్యం ఆమెకి లేదు, పాపాత్మురాలు. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయనే వస్తాడు మన దగ్గరికి, ఆయనే తిరుగుతాడు మన వైపు. వెరీ గుడ్. జక్కయ్య దిగిరా. ఎవరికి తెలియదు అక్కడ జక్కయ్య ఉన్నాడని. ప్రభు చూశాడు జక్కయ్య వైపు. ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ వైపు తిరుగుతాడు ఆయన. నువ్వు తిరగాలని కోరుకోడు. అది ఆయన ప్రేమ, అది ఆయన ప్రేమ. ప్రభువా, వ్యభిచారినయ్యా నేను తిరుగుతాను నీ వైపు. హంతకున్నయ్యా, నేను నీ వైపు తిరుగుతాను. అసలు ఆ జీవితం మంచిది కాదు ప్రభువా, నా జీవితం అంత అవమానాలు, కుట్రలు, దొంగ బతుకు నాయన నాది. పర్వాలేదు, ఐ లవ్ యూ. జీసస్ లవ్స్ యూ. ప్రభువే ఆమె వైపు తిరిగాడట. అది యేసు ప్రభువుకి మిగతా వాళ్ళకి లేని ప్రేమ. అది తండ్రి ప్రేమ అంటారు దాన్ని. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎదురెళ్ళి కౌగిలించుకునే ప్రేమ తండ్రి ప్రేమ. అది యేసు ప్రభుకి వాళ్ళకి ఉన్న తేడా అది. చివరిగా ప్రభు అంటాడు ఒక మాట, ఎవరు నా వస్త్రాన్ని పట్టుకుంది? హూ ఈజ్ దట్ పర్సన్? నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టారు. ఒక్క మాట చదవండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా వస్త్రములు ముట్టినది ఎవరంటే పేతురు అంటాడు, అయ్యా 1000 మంది నీ మీద పడుతున్నారు కదా అంటే ప్రభు అంటాడు, ఆ ముట్టుకోవటం వేరు, ఈ ముట్టుకోవటం వేరు. నాతో పాటు చెప్పండి, ఆ ముట్టుకోవటం వేరు, ఈ ముట్టుకోవటం వేరు. ఈ ముట్టుకోవటము అవుట్ ఆఫ్ ఫెయిత్. అందరి మీద పట్టడం అన్నారే, వాళ్ళంతా ఎట చెప్పాలి, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు చూసారా, ఆ బ్యాచ్, ఒక బ్యాచ్ ఉంటుంది. బుద్ధి లేని బ్యాచ్ ఒకటి ఉంటుంది. అసలు వాళ్ళ మీద పట్టడం వేరు బాబు, ఈ మీద పట్టడం వేరు, ఈ ముట్టుకోవటం వేరు. ఇది విశ్వాసముతో ముట్టుకున్నారు నన్ను అంటాడు ప్రభుకు తెలిసిపోద్ది. నువ్వు వేషధారణ భక్తి చేస్తున్నావా, నీ భక్తిలో నిజమైన శక్తి, నిజమైన భక్తి చేస్తున్నావా, ప్రభువుకి అర్థమైపోద్ది. ప్రభు అంటాడు, మీరందరూ ముట్టుకోవటం కాదయా, నన్ను ఎవరో విశ్వాసంతో ముట్టుకున్నారు, అది ఎవరని అడిగారు. ఈ రాత్రి నేను ఇందా చెప్పాను కదా, నువ్వు శ్రమలోనో, బాధలోనో, దుఃఖంలో, కన్నీటిలో ఉంటే ప్రభువు యొక్క వస్త్రాన్ని నువ్వు ముట్టుకోవాలి రాత్రి. ఆమేన్. ఇప్పుడు ప్రభువు కలిగిన వస్త్రం ఏంటో తెలుసా? రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. 19వ అధ్యాయము 13వ వచనము. అందరం కలిసి చదువుకుందామా? రెడీ, 1 2 3. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి. ఎవరి రక్తము? ఆయన రక్తమే. ఎవరి రక్తము? హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలో ఎవరి రక్తం తీసుకొని వెళ్ళాడు ఆయన? చూడండి ఒకసారి. 9వ అధ్యాయం చూడండి, 24. హెబ్రీ 9:24. పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం ముందు కనబడుటకు 23. పరలోకమందున వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన శుద్ధి చేయవలసి ఉంటుంది, కానీ పరలోక సంబంధం ఇటువంటి శ్రేష్టమైన బలుల వలన అందువలన నిజమైన పరిశుద్ధ స్థలంలో పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు. చూడండి ఒకసారి 12వ వచనం చూడండి. మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో, ఆహా వండర్ఫుల్ కదా, ప్రోక్షింపబడిన మార్గాన్ని గురించి రాస్తాడు. నేను ముగిస్తాను, ఒక 2-3 నిమిషాల్లో ముగిస్తాను.
యేసు ప్రభు తన సొంత రక్తాన్ని తీసుకొని పరలోకానికి ఆయన ఎక్కి వెళ్ళాడు. యాకోబు రాత్రి దర్శనం చూశాడు కదా, చెప్పండి అది ఆ చర్చి పేరు చెప్పండి. యాకోబు రాత్రి దర్శనం చూశాడు కదా, ఆ చర్చి పేరు చెప్పండి. మీ చర్చి పేరు చెప్పండి. ఆ దర్శనంలో ఏం కనిపించింది ఆయనకి? యేసుక్రీస్తు ప్రభువు మీదుగా దేవదూతలు ఎక్కుచు ఈ పరలోకానికి మార్గం ఎవరు? ప్రోక్షింపబడిన మార్గం అండి ఇది. ప్రోక్షింపబడిన మార్గం అండి ఇది. అయిపోయింది, నేను ముగిస్తున్నా. ఒక్కసారి 10వ అధ్యాయం చూడండి, 20వ వచనం చూడండి. యాకోబు కలిగిన దర్శనం ఆ మార్గం ఏంటో చూడండి. 10 నేను చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైన మార్గము, జీవము గల మార్గము, ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు అబ్బా చూడండి, అసలు ప్రోక్షింపబడిన ఆ మార్గం గుండా ప్రభు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వస్త్రము ఏంటంటే చెప్పండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆ స్త్రీ ఆ రోజులో డైరెక్ట్గా పట్టుకుంది. ఈరోజు మనము ఆ రక్త వస్త్రాన్ని ముట్టుకుందుము గాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. నీ శ్రమ, బాధ ఏదైనా సరే దేవుడు దాన్ని తొలగిస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యం అనే నామము ఆయనకి పెట్టబడి ఉంది. రక్తములో చిలకరించబడిన వస్త్రము, రక్తములో ప్రోక్షించిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. రక్తవర్ణుడు రక్త వస్త్రము ధరించుకొని ఉన్నాడు. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తము కాదు, పరిశుద్ధ రక్తము, తన స్వరక్తము, తన సొంత రక్తము చేత తడిచిన వస్త్రాన్ని ప్రభు ధరించుకున్నాడు. ఆ రోజుల్లో ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన వస్త్రంలో ప్రభావం ఉంటే హౌ మచ్ మోర్ పవర్ఫుల్ దిస్ రోబ్ వుడ్ బి. ఆ వస్త్రానికి అంత ప్రభావం ఉంటే ఇప్పుడు ఈ వస్త్రానికి ఎంత ప్రభావం ఉండాలి? చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈ రాత్రి ఫలానా బాధ, ఫలానా శ్రమ, ఫలానా దుఃఖము, ఫలానా వేదన, ఇదిగో నీ వస్త్రం నేను ముట్టుకుంటున్నాను. రక్తములో ప్రోక్షించబడిన నీ వస్త్రము, వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఓ ఆ 7 ముద్రలు విప్పుటకు ఎవనికి శక్తి చాలకపోగా యోహాను ఏడుస్తూ ఉండగా పద్మాసు దీపములో ఆ దర్శనములో, ఓ ఏడవద్దు, 7 ముద్రలు విప్పుటకు, గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు, వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఉన్నాడు అని చెప్పగా ఆయనే 7 ముద్రలు విప్పాడు. చిన్న ప్రార్థన చేద్దామా? నీవు నేను పూజిస్తున్న యేసుక్రీస్తు ప్రభు రక్త వస్త్రములు ధరించి ఉన్నాడు. ఆయన సొంత రక్తమే. నువ్వు ఎందుకు ఇలా అనుకోకూడదు? ఆయన వస్త్రాలు ముట్టుకుందామని ఎందుకు అనుకోకూడదు? ఆయన రక్తంలో నీకు పాప క్షమాపణ వచ్చింది. ఆయన వస్త్రాన్ని ముట్టుకో, నీకేం కావాలో చెప్పు. హీ ఈజ్ ద సేవియర్. దావీదు పట్టణం ముందు రక్షకుడే పుట్టేశాడు. దేనికి రక్షకుడు? ప్రతి దాని నుంచి రక్షిస్తాడు. దూతలు చెప్పారు సువార్త, గొర్రెల కాపరులు తీసుకున్నారు ఆ బాధ్యత. ఆ తర్వాత కొన్ని తరాలు చంపిన, కొట్టిన, నరికిన, రంపాలతో కోసిన చెప్పక మానలేదు. నువ్వు నేను ఆపేస్తున్నాను చెప్పకుండా. మన దగ్గర సువార్త ఆగకూడదు. నీ పితరులు వేసిన పొలిమేర రాతిని నువ్వు తీసివేయకూడదు ఉంది బైబిల్లో. తీసివేయదా? పొలిమేర రాతిని తీసేయకూడదు. నువ్వు కూడా చెప్పేసి చచ్చిపో. కావాలంటే చెప్పేసి చచ్చిపో. సువార్త చెప్పేయి, ఇరుగు పొరుగు వారికి చెప్పేయి, సమయం చూసుకొని ప్రార్థనాపూర్వకంగా చెప్పేయి, అనుకూల సమయం అందు బోధించు.
సమయమందు అసమయమందు ప్రయాసపడు. నీ నెలవరులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ సహోదరులు, స్నేహితులు, నువ్వు ఒకదాన్ని వెళ్ళిపోతావా పరలోకానికి? అమ్మా, నువ్వు వెళ్ళి మీ హస్బెండ్ని తీసుకొని రాపో అన్నాడు. ఆమెమో జీవజలం నాకు ఒక్కదానికి అంటది. ప్రభు ఏమో మీ హస్బెండ్ని తీసుకొని రా, ఇద్దరికి ఇస్తానంటాడు ప్రభు. ఆమె ఏమో నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా, చర్చిలో నేను ఉంటే చాలు, మా ఆయన వద్దంటది ఆమె. చర్చికి నేను వస్తే చాలు, మా పిల్లకాయలు రావాల్సిన పని లేదంటది ఆమె. ఎండాకాలంలో వచ్చింది, ఎండప్పుడు వచ్చింది ఆ మనిషి నీళ్లు తీసుకెళ్ళటానికి. సాక్ష్యం లేని బతుకు ఆమెది. ప్రభు అంటాడు, నువ్వు ఒక్కదానివే కాదు, మీ ఆయన్ని కూడా తీసుకొని రా. మీ పిల్లలేరి, మీ కుటుంబం ఎక్కడా? ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి. వేర్ ఆర్ దే? ఎంతో శ్రమపడిన రక్తస్రావ రోగుల స్త్రీ వినిందట, ప్రభువుని గురించి వినింది. ఇశ్రాయేలు చిన్నది చెప్పింది, క్రూరుడే అయినా చెప్పింది సువార్త. ఈరోజు నీ వంతు, నా వంతు వచ్చింది. విశ్వాసంతో ఆయన యొక్క ప్రభావం కలిగిన వస్త్రాన్ని, రక్తంలో ఉంచబడిన వస్త్రాన్ని ముట్టుకుందామా? నీ విశ్వాసాన్ని బాగు చేస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, రాత్రి సంఘంతో మీరు మాట్లాడారు నాయన. ఆనాడు బేతేలు దగ్గర యాకోబు కలిగిన దర్శనం, ఒక నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి మీదుగా దూతలు ఎక్కుచు దిగుచూ ఉన్నారు. ఈ పరలోకానికి మార్గము ప్రోక్షింపబడిన మార్గము, ప్రతిష్ఠించిన మార్గం, జీవము గల మార్గము ఆయన రక్తముతోటి వేశాడు నాయన మేము పరలోకానికి వెళ్ళటానికి. ఇప్పుడు ఆ ప్రభువే రక్తముతో కూడిన వస్త్రములు ధరించుకొని ఉండగా, ఆనాడు ఆ స్త్రీ ఏ రీతిగా ప్రభు యొక్క వస్త్రాలు ముట్టుకొని బాగుపడిందో, ఈనాడు మేమందరము కూడా నాయన నీ రక్తపు వస్త్రాలు ముట్టుకోవటానికి తెగించి తగ్గించుకొని కన్నీటితో పశ్చాత్తాపంతో వచ్చి ముట్టుకొని ఓ గొప్ప మేలు విడుదల పొందుకున్నట్లుగా మా అందరికీ సహాయం చేయి. ఇక్కడ పనిచేస్తున్న మీ సేవకులు ఏసత్వం గారిని బట్టి వందనాలు, మీ కుమారుని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, పరిచయాన్ని బట్టి వందనాలు, సంఘాన్ని బట్టి వందనాలు. సంఘపు సరిహద్దులు విశాలపరచండి, గుడారపుత్రాళ్ళు పొడవు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈ సంఘానికి విరోధంగా లేచే ప్రతి శత్రువు క్రియను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం, లయము చేస్తున్నాం. అంతకంతకు పరిచయం వృద్ధి చేయండి. మీ సేవకుడిని అభిషేకించండి, మీ కుమారుని కుటుంబాన్ని అభిషేకించండి. సహాయకులు కూడా ప్రతి ఒక్కరిని మేలుగా జ్ఞాపకం చేసుకోమని, ముందున్న చివరి వారంలో కూడా పరిచయం ఘనంగా జరిగించి మందిరాన్ని వృద్ధి చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ